నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రైట్ టైం రైట్ పాలిటిక్స్. చేయకపోతే అధికారానికి 5 ఏళ్ళు దూరం అయిపోయాం. సరైన సమయంలో సరైన నిర్ణయం, కటువైన నిర్ణయాలు తీసుకోకపోతే వైసీపీ లాంటి అరాచక శక్తులు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి నేరుగా హెచ్చరించారు. వాళ్ళ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. దాంతోపాటు ఇంకొక 4-5 ముఖ్యమైన అంశాల మీద సమగ్ర విశ్లేషించడానికి కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. అండ్ మనం మాట్లాడుకునే ముందరగా అసలు రైట్ పాలిటిక్స్ గురించి ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ఒక్కసారి చూద్దాం. విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చి కరెక్ట్గా 1 గంట 2 గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తప్పకుండా ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ పాలిటిక్స్. రైట్ టైం. తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది. కానీ మనం పెద్ద మనుషులం, మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అంటే సో ఇక మీదట పెద్ద మనుషులుగా ఉండదలుచుకోలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఆ రోజు ఇప్పుడు నిన్న మాట్లాడిన దాంతో అయితే నేనైతే పూర్తిగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఆ రోజు చూసి చూడనట్టు వదిలేశారు గవర్నమెంట్. ఆ రోజే వాళ్ళు రంగంలోకి దిగింటి ఆయన అన్నట్టు సీన్ ఆఫ్ అఫెన్స్ని సీజ్ చేసి కంప్లీట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నపళంగా చేసుంటే మరి ఆ టైంలో కొంచెం పెద్ద మనిషి తరహాలో ఆయన వ్యవహరించారు, అందులో డౌట్ ఏం లేదు. సరే, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఇప్పుడు పెద్ద మనిషి తరహా అన్నది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఆ బాధ్యత ఉంటుంది, వహించారంటే ఒప్పుకోవాలి. బట్ స్టేట్కి సంబంధించిన లా అండ్ ఆర్డర్ విషయంలోనూ, స్టేట్కి సంబంధించిన ఫైనాన్షియల్ డీవియేషన్స్ విషయంలోనూ అలాంటి అప్రమత్తత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఏదైతే ఆ రోజు ఉన్న గవర్నమెంట్ డెసిషన్స్, సిట్టు ఆఫీసర్గా ఏవి వెంకటేశ్వరరావు గారు ఎలగబెట్టినవి ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కార్యక్రమంగా మాట్లాడుతున్నారు. అవుట్కమ్ లేని దగ్గర ఒక మీడియా ట్రయల్స్తో, ఒక నెరేటివ్స్తో అండ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద పీపుల్ అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ వీళ్ళే ఇచ్చేస్తున్నట్టుగా ఒక మీడియా సెటప్ మీడియా చేస్తున్న వాటికి ఈరోజు వాస్తవానికి దగ్గరగా ఏమున్నాయి అన్నది చూసుకోగలిగితే, ఇప్పుడు ఒక మాటగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చేసరికల్లా ఆయన అరెస్టు, దాన్ని ఎంతసేపు ఆయన రాజకీయ అవినీతి, ఆర్థిక అవినీతి వీటి చుట్టూ బూమరాంగ్ చేస్తున్న సర్కమ్స్టాన్సెస్ మీరు గత 10 సంవత్సరాలు బట్టి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్లో అట్రిబ్యూట్ చేసి చూసుకుంటే అవుట్కమ్ లేని దగ్గర, అంటే మనం సామెత చెప్పాలంటే అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. డిడ్ యూ సీన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్లో మోర్ దాన్ 11-12 ఇయర్స్ ప్లస్ ఒక బెయిల్ మీద ఒక వ్యక్తి ఉండి కూడా ఈ రోజుకి కూడా ఒక సిబిఐ కానీ ఈడీ కానీ 1 ఇంచ్ ప్రొసీడింగ్ ముందుకు వెళ్ళలేకపోతుంది. దేనికి? అతను ఛాలెంజింగ్ ఏ విధంగా ఉందంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదు, దట్ ప్లీజ్ డిశ్చార్జ్ మీ ఫ్రమ్ దిస్ అని డిశ్చార్జ్ పిటిషన్ ఇచ్చాడు. ఇంత ఉదాహరణకి జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి ఆయన 1,00,000 కోట్ల అవినీతి అన్న దగ్గర అశ్వత్థామ కుంజరాని 1650 కోట్లకి అంతకన్నా ఎక్కువ జరగలేదు ఫైనాన్షియల్ ఫ్రాడ్, దిస్ ఇస్ వాట్ వీ సీజ్డ్ అని చెప్పిన దగ్గర ఇవన్నీ మీరు ఇంటర్లింక్ చేసుకున్న తర్వాత ఈ 12 ఏళ్ళు బట్టి మీడియా ట్రయల్ కాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాల్లో ఏదైనా, ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో తీసుకున్న పీపీఎల్ రద్దు చేసి ఇదే అయిన తర్వాత ఇవాళ ఎన్డీఏ కూటమిలో పీపీఎల్ రద్దుల విషయంలో ఆ రోజు జరిగిన ఇంత బొంబాడింగు, ఇవాళ ఆ విషయాల మీద ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకేయట్లేదు? పోనీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఇంత డీవియేషన్స్ జరిగాయి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన స్థాయిలో 32,000 మంది ఆడపిల్లల విషయంలో ఆయన మాట్లాడిన మాట ఇవాళ ఒక ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎంత తక్కువ కంపేర్ టు అదర్ స్టేట్స్ అన్నవి ఏదైతే మాటలు ఉంటున్నాయో, అంటే ఒక అబద్ధపు ఊహాజనితమైన అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ నెరేటివ్స్తో వీళ్ళకి అది ఎప్పుడైతే రాకపోయేసరికల్లా ప్రతి దగ్గర ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్ తప్ప ఇంకేమైనా చూపించగలడానికి అవకాశం ఉంటుందా? అండ్ మీరు అన్నవి నిజంగా ఇప్పుడు నేను మా చెల్లి కొట్టుకోవచ్చు, మీరు మీ అక్క ఇంట్లో కొట్టుకోవచ్చు, అది స్టేట్ ప్రాబ్లం కింద ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, దాంట్లోంచి అవుట్కమ్స్ నెరేటివ్ చేద్దామంటే హౌ లాంగ్ ఇట్ ఈస్? అండ్ ముఖ్యంగా ఇవాళ కూడా మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఆ స్థాయిలో నేను కానీ మీరు కానీ ఊహించుకుని ఇవాళ ఈ స్టేట్ ఫంక్షనింగ్, అసలు ఫైనాన్షియల్ డీవియేషన్ నిజంగా చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ దాన్ని సార్ ఒక ఏమంటారు మనని ఒక ఫాల్స్ ఇల్యూజన్లో పెట్టి వీళ్ళు చెప్పిందే నిజం అన్నాయి ఒక్కడుగు ముందుకేసిన తరుణంలో సంవత్సర కాలం గడిచిన తర్వాత
ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, అది కూడా నేను బడ్జెట్ సమావేశంలో గౌరవ పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి హోదాలో ఏదైతే 6,47,000 కోట్ల అప్పు మాత్రమే అని చెప్పిన దగ్గర ఏ విధంగా చూసుకున్నా సరే ఆర్థిక నేరస్తుడి కింద అభివర్ణిస్తున్న అతను స్టేట్లో 100 కోట్ల మేము రాష్ట్ర ఖజానాలో ఉంచిన దగ్గర దగ్గర సంవత్సరాల బడ్జెట్ సంక్షేమ రూపంలో చేసిన దానికి ఎక్కడైనా లెక్కలు టాలీ కావట్లేదని చెప్పడం చూడండి. ఈవెన్ లెక్కర్ కేసు ఈ రోజు దాకా అతని మీద అభియోగాలు మోపుకుంటూ తిరుగుతూ కాలక్షేపాలు చేస్తున్న దగ్గర లెక్కర్ కేసు ఇవాళ ఇటు తిప్పి అటు తిప్పి లాస్ట్కి గౌరవ హైకోర్టు మొట్టికాయల దాకా తీసుకెళ్లే పరిస్థితి అట్రిబ్యూట్ అవుతుంది ఒక పక్కన చూస్తుంటే. ఇవన్నీ వీటిలోంచి ప్రజలకి ఏంటంటే మేము నిజంగా నేను తలుచుకుంటే ఏదైనా చేస్తానంటే వెనకటికి ఒక సామెత ఉంటుంది, నేను లేస్తే మనిషిని కాదని. లేగరా బాబు అనే చెప్తున్నాం కదా. ఇవాళ 124 స్థానాలు మీకు ఒక మ్యాండేట్ ఒక ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజలంటే నిజంగా మిమ్మల్ని ఎంత కన్విన్స్ అయితే ఆ మ్యాండేట్ ఇస్తారు. ఆ కన్విన్సింగ్ తగ్గట్టు ఎగ్జిక్యూషన్స్ ఏమంటున్నా రోజు ఒక అభియోగం మోపడం, దాని గురించి ఒక 10 రోజులు కాలక్షేపం, 11 రోజుల నుంచి కొత్త అభియోగం మోపడం, దాని మీద 10 రోజులు ఇంకో 10 రోజులు కాలక్షేపం. వాస్తవానికి దగ్గరగా ఇది ప్రభుత్వం. నేను ఎక్స్‌చెక్కర్ నుంచి ఆఫ్ కోర్స్ అది మీ అబ్జర్వేషన్ కావచ్చు కానీ ఆయన అన్న దాంట్లో కూడా నిజం ఉంది కదా. ఆ రోజున చూసి చూడనట్టు వాళ్ళు వదిలేశారు, లేకపోతే వివేకానంద రెడ్డి గారు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ హత్య జరిగింది కాబట్టి ఆ షాక్లో ప్రభుత్వం కూడా ఉండి ఉండొచ్చు. మాధవరెడ్డి గారి మర్డర్ జరిగింది నక్సలైజంలో, అచేతన స్థితిలో ప్రభుత్వం కూర్చుందా? ఎంక్వైరీలో అన్నీ జరిగినాయి. గ్రేహాండ్స్ లాంటి సంస్థలు స్థాపించి తర్వాత నక్సలైట్ నిర్మూలనకి ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఏం సార్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒకసారి వెనక్కి వెళ్దాం మనం. ఈయన మీద జరిగిన బ్లాస్ట్కి ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్లో వాట్ సార్ట్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు, ఆయన ముందుకెళ్దాం అంటున్నారు, ఆయన ముందుకెళ్దాం ఇక మీద ఇలా ఉండొద్దు అంటున్నారు కదా. నిజంగా ముందుకెళ్దాం అంటే ముందుకెళ్ళి ప్రాతిపదికలు ఆ విధంగా ఉండేవి. నక్సలైట్ నిర్మూలన అన్న దగ్గర గ్రేహాండ్ లాంటి సంస్థని స్థాపించి సో యూ వాంట్ 1995 చంద్రబాబు గారు ఈ రోజు మళ్ళీ ఆయన అలా ఉండాలనుకుంటున్నారు. అలా ఉండాలి అని ఆయనే ఉన్నాను అని చెప్పి ఇవాళ మళ్ళీ పాత చింతకాయ పచ్చడి నూరుతుంటే ఏం చేయగలుగుతాం మనం? కాదండి, ఆ రోజు నిజంగా ప్రభుత్వం రంగంలోకి దిగి సీన్ ఆఫ్ అఫెన్స్ని సీజ్ చేస్తుంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కదా. ఎవరు చెప్పారు సీజ్ చేయలేదని? ఆ రోజు సిట్టు ప్రభుత్వం వేస్తుందా, నేను మీరు కూర్చుని వేస్తామా? ప్రభుత్వం వేసిన సిట్టు ఏవి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో దాని అవుట్కమ్ చెప్పమనండి. ఈరోజు సిబిఐ లాంటి దాంట్లో చేతిలో ఆర్తబలంలో పెట్టినట్టు తీసుకెళ్లి ప్రతి కేసు సిబిఐ చేతి కప్ చెప్తుంటే ఇప్పుడు పీపీఎల్ రద్దు అన్నది కేంద్ర ప్రభుత్వ పర్వ్యూలో ఉన్న దగ్గర ఇవాళ ఎన్డీఏ కూటమి యాజ్ సూన్ యాజ్ దే స్టెప్ ఇంటు ద పవర్ దాని మీద ఎందుకు ఇది ఇవ్వట్లే? వై దే ఆర్ బూమింగ్ అరౌండ్? ప్రతి విషయంలో మీరు చూసుకోండి, పవర్ ప్రాజెక్ట్స్ అని అదానితో ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అక్కడెక్కడో అమెరికాలో అదాని ఫ్రాడ్ అన్న విషయం కానీ ఇమీడియట్గా ఈ తపేల ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించి మాట్లాడినప్పుడు when they are in power, why can't they have a dialogue with respect to government? దాని మీద పయ్యావుల కేశవ్ గారు వారు ప్రతిపక్షంలో ఉండగానే 1450 పేజీల అఫిడవిట్ హైకోర్టులో సమర్పించారు, తెలుసు కదా. ఇది మొత్తం పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన కుంభకోణాలకు సంబంధించి. సరే సార్, ఇప్పుడు గవర్నమెంట్ వెళ్తే కదా, ఆ టైంలో గవర్నమెంట్ ఒక కేసు రీఓపెన్ చేయించలేకపోవచ్చు. నౌ దే ఆర్ ఇన్ గవర్నమెంట్, వై కాంట్ దే రీఓపెన్ ఇట్? చేస్తారండి, ఎన్నాలండి మరి ఈ ప్రవచనం ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పెక్టేషన్స్. ఇది మీరు గత చరిత్ర ఒక్కసారి ఆయన 1995 అన్న మాట నాకన్నా ముందు ఆయనే నేను ఈ రోజు నుంచి కొత్త ప్రభుత్వంలో 95 సంవత్సరాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తారన్న తదనంతర పరిణామాల్లో ఈ రోజు దాకా మళ్ళీ అదే ప్రొవకేషన్లోనే ఉన్నారు కాదంటారా మీరు? లేదండి, ఆయన రివ్యూ చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఎలా ఉండాలనే దానికి సంబంధించి. ఎలా ఇంతకుముందు నెమ్మదిగా ఉన్నాం అలా ఉండకూడదు, ఖచ్చితంగా గట్టిగా నిలబడాలి అనే దీంట్లో రివ్యూ చేసుకుంటున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క విధ్వంసక కార్యక్రమాలని ఆయన ఇక మీద అనుమతించబోరు. చాలా ఈ హాస్ క్లారిటీ ఓవర్ దట్. అదే క్లారిటీ వాళ్ళ క్యాడర్స్ లీడర్స్ కూడా ఇస్తున్నారు. ఏది రేపు ఏమండి ఇప్పుడు ఇవాళ నెల్లూరు ఇప్పుడు అంత హడావిడి చేయకపోతే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళండి, సాదాసీదాగా వెళ్ళండి, ఎందుకు హడావిడి చేసుకుంటే వెళ్తుంది? సాదాసీదాగా వెళ్తుండే. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు సార్, నేను ఇంటికి సాదాసీదాగానే వెళ్తున్నాను కానీ ట్రాఫిక్ అంతా ఎంత ఉందంటే నేనేది చేయాలా? నాకు అర్థం కావట్లేదు. ఆయన అనేది ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ 15,000 మంది వస్తున్నారు. ఎలా వస్తున్నారు? అదే అడుగుతున్నా, ఎలా వస్తున్నారు? కొత్త ఫాల్స్ నేరేటివ్ని రోజు ఇంజెక్ట్ చేద్దామంటే అవ్వదు. ఇప్పుడు మీరు ఇవాళ నేను చెప్పట్లేదు, ప్రభుత్వం చెప్పిందండి సార్. ఇవాళ లోకేష్ గారు ఏ టెక్నాలజీతో అని చెప్పి ఒక కేసు కట్టారు కదా ఇవాళ, మీరు గమనించారా? అది కూడా చూద్దాం. ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది. సరే, ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది కదా, దీన్నే బేస్ చేసుకుని మనం మాట్లాడదాం. మీరు చెప్పిన 15,000 మంది ఎక్కడ ప్రతిసారి వాళ్ళే ప్రాజెక్ట్ అవుతున్నారు అనుకోండి సార్, ఎంతసేపు? వై దీస్ పీపుల్ ఓన్లీ క్యారింగ్, వీళ్ళే ఎందుకు వెనకాల వస్తున్నారు? ఎంతసేపు అండి ప్రభుత్వం తలుచుకుంటే?
అది కానిది జరుగుతోంది. అదే స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడం. ఇది ఎందుకు గ్రహించట్లే? మీరు అలా అంటున్నారు కదా, ఇప్పుడు ఒకసారి మీరు వీళ్ళు ఏం కాదు సార్, దీనికే ఏ టెక్నాలజీ కేసు కట్టారు. ఎన్డీఏ అవును, ఇది ఆయన పర్యటనకి పెద్దగా జనాలు లేరని చెప్పేసి ఎవరో వార్తా కథనాలు అవి రాశారంట సోషల్ మీడియాలో, వాళ్ళ మీద కేసు కట్టారు. లోకేష్ గారి ఇదంతా కూడా అకార్డింగ్ టు తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇదంతా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే డిజిటల్లీ మ్యానిపులేటెడ్ వీడియో. అదే కదా, డిజిటల్లీ మ్యానిపులేటెడ్. నేనే చెప్తున్నాను సార్, దీని మీద డిజిటల్లీ మ్యానిపులేటెడ్ ఏ టెక్నాలజీ కేసు పెట్టిన ప్రభుత్వం, ఉదాహరణకి లోకేష్ గారు బేస్ చేసుకుని ది సేమ్ సినారియో మీరు చెప్పినట్టు పొగిలికి, మీరు చెప్పినట్టు సత్తెనపల్లికి, మీరు చెప్పినట్టు రాప్తాడికి, ఈ 15,000 మందే నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు చెప్పినట్టు అంటే ఎంతసేపు ఐడెంటిఫై చేయడం చేస్తారండి. అది కూడా అన్ని వస్తున్నాయి కదా, This is something. కదా చేస్తారు. అదే మీరు ఇప్పుడు ఇదే చేస్తారు. డీజీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు, ముఖ్యమంత్రి మీరు మళ్ళీ నేరుగా నివేదిక చెప్తున్నారు ఇచ్చారు. చేస్తారు అన్న మాట 1995లో చేస్తున్నాను అని కూడా చెప్పలే, ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. అది చంద్రబాబు గారు. ఇంకా చేస్తారు ఆ రోజు అవి కూడా స్పాంటేనియస్లీ అన్నవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్. ఈ ఎక్స్క్యూజెస్తో అవులాంగ్ అలాగైనా అంటే ఎక్స్క్యూజెస్ అలా కాదు, ఈ ఎక్స్క్యూజెస్ నేరేషన్ ఏంటి వెనకట్లా సంబడి ఈస్ స్టాపింగ్ యూ. ఎవరు చెప్పండి. ఆయన ఎవరు స్టాప్ చేస్తారండి? ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన ముఖ్యమంత్రి. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. నాకు ఆయన మీద ఉన్న గౌరవంతోనే చెప్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాధవరెడ్డి గారి హత్యానంతరం అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన హత్యాయత్నం ప్రయత్నం అనంతరం గ్రే హ్యాండ్స్ లాంటి సంస్థతో పోలీస్ వ్యవస్థని పటిష్టం చేసి నక్సలైట్ని ఎదుర్కొన్న విధానం ఈరోజు మీరు చెప్తున్న ఆ 15,000 మంది కాలకాయ సైన్యం లేదంటే అసాంఘిక శక్తులు ఇన్ని నెరేషన్స్ చెప్తున్న అందరూ కలిపి అవుట్కమ్ ఎగ్జిక్యూషన్ ఫ్రంట్లో చంద్రబాబు గారు లాంటి వ్యక్తి చేస్తున్నారా చేయట్లేదంటే చేయడానికి కూడా నిస్సహాయతని నిన్న ఆయన వెలిపుచ్చుకుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్లో చూసుకోండి వాళ్ళంటే అవునంటారు కదంటారా. సోషల్ మీడియా మీద కూడా మాట్లాడారు ఆయన, కొంచెం ఇరిటేట్ అయ్యారు, అసహనం వ్యక్తం చేశారు. అది కూడా చూద్దాం. పీసీఆర్ సోషల్ మీడియా మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. ఆలోచించి ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది. ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది. గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే 2 నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది, ఏంట్రా అని అలాంటివి వస్తాయి. అయితే ఇది యథార్థం అని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది. సో ఇది మరీ ప్రమాదంగా మీద ఆయన కథం తొక్కారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలని ఇక మీద సహించేది లేదు. గట్టి నియంత్రణ సోషల్ మీడియా మీద అయితే రాబోతుంది. సార్ ఒకటి, సోషల్ మీడియాని నిలువరిద్దాం అన్న దగ్గర మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా ఉన్నాం అన్న దాని మీద ఒకసారి ఆలోచించుకోగలిగితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో ఈ రాజకీయ పార్టీలు నడిపే కొన్ని ఈ సోషల్ మీడియా పేజెస్ కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు చేస్తున్న కొన్ని పనికిమాలిన చెత్త వల్లనే మొత్తం అందరూ అబాస్ ఫాలో అవుతున్నారు. తర్వాత సమ్ సెట్ ఆఫ్ పీపుల్ని పరోక్షంగానో ప్రత్యక్షంగానో కొన్ని పార్టీలు భుజాలను వేసుకొని చేస్తున్న ఈ రాక్షసమైన కార్యక్రమానికి వ్యక్తిత్వ హననాలే జరుగుతున్నాయి. మీరు గమనించుకోవాలంటే సోషల్ మీడియాలో ఇవాళ సంబడి స్టాపింగ్ సంబడి అన్న దగ్గర ఎవరెవరిని ఆపచెప్పలేకపోతున్నాం. ఇవాళ నేను చెప్పినవి 10 మందికి నచ్చవచ్చు, 10 మందికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు చేస్తున్న పనులు ఉన్నాయి, నచ్చిన వాడు చేస్తున్న పనులు ఉన్నాయి. ఇక్కడ కూర్చుని మీరు నేను మాట్లాడుతున్న తర్వాత కింద పెట్టిన కామెంట్లు ఎలా ఉంటున్నాయో మీరు చూస్తున్నాను, నేను చూస్తున్నాను. దానికి ఎవరి మీదకి వెళ్ళి రోజు తెల్లారేసరికల్లా ఆ కింద కామెంట్లు నువ్వు ఎందుకు చదవడం, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు అని చెప్పుకోకుండా అరే అలా చేయడం తప్పు, నాకు చాలా హ్యూమన్. ఒకటండి ముఖ్యమంత్రి గారు అనేది ఏంటంటే మితిమీరి చేస్తే ఖచ్చితంగా దానికి సార్ అది ఒకటి చెప్తున్నాను, ఒక మనిషి యొక్క ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో అతనికి వచ్చిన ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఈరోజు ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంటుంది. గతంలో మీరు సినిమాలు చూస్తున్నప్పుడు మీరు చూసారు లేదు, ఒక సినిమా రిలీజ్ చేసినట్లు ఇంకో సినిమా మీద పోస్టర్ మీద పేరు కొట్టేవారు. వాడికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అది. ఆ సినిమా వాడు చూసాడో లేదో తెలీదు, బికాస్ ఆ ఫ్యాన్ బేస్. నేను ఈ యాక్టర్కి ఫ్యాన్ని, వాడు యాక్టర్ ఫ్యాన్గా డైజెస్ట్ చేసుకోలేక అతని మీద కొట్టిన పేడ. దానికి ఏంది అది, దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసుకుంటే ఆయన మీద కుట్టరు ఈయన మీద కుట్టరు అని మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోద్ది.
అది ఎంతవరకు ఏం చేయాలో ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళడం నా దృష్టిలో అయితే ఈ సోషల్ మీడియాని కట్టడి చేద్దామంటే ఎక్కడో వాడు దుబాయ్లో కూర్చొని ఒక పేజీలోంచి ఒక మెసేజ్ పెడతాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాన్ని మీరు ఇక్కడ కూర్చొని ఏం చేయగలుగుతారు? మనం ఏం చేస్తాం దాని మీద? అసలు ఇఫ్ యూ రియలీ వాంట్ టు కన్సిడర్ ఇట్ ఆర్ యూ వాంట్ టు ఇగ్నోర్ ఇట్, దట్స్ యువర్ డిస్కషన్. అవును, అంటే సమాజంలో ఒక కైండ్ ఆఫ్ అన్రెస్ట్ని కట్టేలు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక ప్రొయాక్టివ్ డెసిషన్ అది. తీసుకోవాలనుకుంటున్న ప్రొయాక్టివ్ డెసిషన్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. దాన్ని మనం నియంత్రించే స్థాయి ఉంటే చాలా సంతోషం. ఇప్పుడు మనకు చూడండి, అసాంఘికమైన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా ఫుడ్ డౌన్ చేసి అవి ఆపుతున్నారు. అలాంటివి అది జరిగింది అనుకోండి, ఎస్ ఇట్ విల్ బి. ఇప్పుడు యూట్యూబ్ లాంటి వ్యవస్థ ఒకసారి ఒక డెసిషన్ తీసుకుంది, అన్నెసరీగా ఒకరిని ట్రోల్ చేయడం కానీ లేదా అన్నెసరీగా ఒకరిని హ్యూమిలేట్ చేయడం, అండ్ ఫోర్త్ యూట్యూబ్ విల్ నాట్ ఎంటర్టైన్ అన్నది గైడ్లైన్స్ ఉన్నాయనుకోండి, అలాంటివి జరగవు. ఉంది, గైడ్లైన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వైలెన్స్ అలాంటివి యూట్యూబ్ ఎంటర్టైన్ చేయదు. అదే సార్, ఇప్పుడు నేను ఒకరిని మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తున్న వీడియోలను అయితే ఎంటర్టైన్ చేస్తుంది కదా, దీనికి ఒక గైడ్లైన్స్ రావాలి కదా. గైడ్లైన్స్ రావాలంటే భాషాపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బహుశా దాని మీద వర్కౌట్ చేస్తున్నారేమో. ఇంకా మరో ఒక స్టేట్ పరివిలో అది నాకు తెలిసి జరగదు. మరో అంశంలోకి వెళ్తే ఇప్పుడు నిన్న ప్రభాకర్